నమస్తే శ్రీ సత్యానికి స్వాగతం. నా పేరు మోహన్. స్వయం సహాయక సంఘాలలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. లఖ్పతి దీదీ పథకం ద్వారా వారికి ఈ దిశగా అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్పతి దీదీ సమ్మేళన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు దీనిని వీక్షించారు. భారతదేశంలోని పేద మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించి వారిని లక్షాధికారులుగా చేయాలనే ఉద్దేశంతో వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సందేశాన్ని అందించారు. ఇందులో భాగంగా పొటెన్షియల్ లఖ్పతి దీదీలను సిఆర్పీలను గురించి చర్చించారు. రాష్ట్రంలో మొత్తం లఖ్పతి దీదీ 100 రోజుల లక్ష్యం 1,22,160 మందిని, అలాగే ప్రకాశం జిల్లాకు 7,190 మందిని టార్గెట్ ఇవ్వడం జరిగింది. వీరికి 100 రోజుల్లో జీవనోపాధికి కావలసిన నిధులు సిఐఎఫ్, బ్యాంక్ లింకేజీ, ఉన్నతి, స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసి ఆదాయం పెంచాలని తెలిపారు. ఏడాదికి ₹1,00,000 పైగా ప్రతి మహిళ ఆదాయం ఆర్జించేలా చేయాలన్నది లక్ష్యమని వివరించారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, స్త్రీ నిధి, ఉన్నతి, రివాల్వింగ్ ఫండ్, కమ్యూనిటీ ఎంటర్ప్రైజెస్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. జిల్లాలో 7,190 మందికి 100 రోజుల్లోనే లక్షాధికారులుగా మారే యూనిట్లు స్థాపించుకునేలా ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరిన తర్వాత చాలా మంది సభ్యుల జీవితాల్లో మార్పు వచ్చిందని స్వయంగా సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లఖ్పతి దీదీ పథకం ద్వారా మహిళల్లో భరోసా కల్పించేందుకు ప్రాజెక్టు ద్వారా అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా 765 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద 88.40 కోట్ల రూపాయల చెక్కును, 200 స్వయం సహాయక సంఘాలకు సిఐఎఫ్ కింద 40 లక్షల రూపాయల చెక్ను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, డిపిఎంలు డేవిడ్, సుబ్బారావు, కృపారావు, జిల్లా మహిళా సమైక్య కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లఖ్పతి దీదీ స్కీమ్ కింద ఇప్పుడు మన జిల్లాలోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్లోనే పొటెన్షియల్ లఖ్పతి దీదీస్ని ఐడెంటిఫై చేసి వారికి ఇనిషియల్గా ఒక 100 డేస్లోనే వారు అందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh పైన వారికి ఇన్కమ్ వచ్చేటట్లు ఏం చేయాలో దానికి అన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రతి ఒక్క లఖ్పతి పొటెన్షియల్ లఖ్పతి దీదీస్ కూడా లైవ్లీహుడ్ ప్లాన్ అనేది తయారు చేసి వారికి ట్రైనింగ్ త్రూ మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వారికి బ్యాంక్ లింకేజ్, బ్యాంక్ ద్వారా అదర్ స్కీమ్స్ నుంచి కూడా వారికి లోన్ అనేది ప్రొవైడ్ చేసి వారందరినీ కూడా లఖ్పతి దీదీస్గా చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ 7,190 మనకు టార్గెట్ ఉంది. సో 100 డేస్ల వరకు కూడా వారందరినీ కూడా లఖ్పతి దీదీస్గా మనము చేస్తాము. అదేవిధంగా టోటల్ 1,19,000 పొటెన్షియల్ లఖ్పతి దీదీస్ ఇక్కడ ఉన్నారు. వారు కూడా నెక్స్ట్ 1 yearలో వారందరినీ కూడా లఖ్పతి దీదీస్గా చేంజ్ చేస్తాము. లఖ్పతి దీదీ స్కీమ్ కింద ఇప్పుడు మన జిల్లాలోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్లోనే పొటెన్షియల్ లఖ్పతి దీదీస్ని ఐడెంటిఫై చేసి వారికి ఇనిషియల్గా ఒక 100 డేస్లోనే వారు అందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh పైన వారికి ఇన్కమ్ వచ్చేటట్లు ఏం చేయాలో దానికి అన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రతి ఒక్క లఖ్పతి పొటెన్షియల్ లఖ్పతి దీదీస్ కూడా లైవ్లీహుడ్ ప్లాన్ అనేది తయారు చేసి ఇప్పటి వరకు లఖ్పతి దీదీలో మాకు 1,07,000 మందిని ఎంపిక చేయడం జరిగింది. గతంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా అయితేనే, శ్రీనిధి ద్వారా అయితేనే, ప్రతి సిఐఎఫ్ ద్వారా అయితేనే ఇంకా మహిళలందరినీ అభివృద్ధి బాటలో నడిపించాలని మేము కోరుకుంటూ ఇట్లాంటి లఖ్పతి దీదీలో ఎంతమంది మహిళలకి మేము భరోసాగా నిలబడుతూ అందరికీ ఆర్థికంగా అవకాశం కల్పించాలని మా ప్రాజెక్ట్ ద్వారాగా మేము కోరుకుంటాం. నా తత్వాన్ని తెలుసుకుని కర్మలను ఆచరించిన వారు మోక్షాన్ని పొందుతారని శ్రీకృష్ణ పరమాత్మ తన లీలల ద్వారా తెలియజేశారని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు హరిభక్త హనుమాన్ దాస్ అన్నారు.
శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎస్పీకి స్వామివారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు అందజేశారు. భారతదేశంలోనే కాకుండా కృష్ణతత్వాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తి చేసి భగవద్గీత సారాన్ని అందరికీ అందించడం ద్వారా ప్రతి ఒక్కరిలో నూతన ఉత్తేజాన్ని ఇస్కాన్ సంస్థ ద్వారా అందజేస్తున్నామని అన్నారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం. మనం భగవంతుడిని అనేక రకాలుగా ఎన్నో రకాలుగా ఆయన దగ్గర నుంచి మనం స్ఫూర్తి పొందవచ్చు. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ప్రపంచ దేశాలందరికీ కూడాను ఈ భగవంతుని యొక్క విశిష్టత ప్రభుపాదుల వారు ఈ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ ద్వారా పరిచయం చేశారు. ఈ పర్వదినాన్ని నాట్ ఓన్లీ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో అన్ని రకాలైనటువంటి దేశాల్లో కొన్ని వందల వేల సెంటర్స్లో ఇస్కాన్ జన్మాష్టమి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంది. మన ఒంగోలులో కూడాను ఈ ఫెస్టివల్ని ఇస్కాన్ సెలబ్రేట్ చేస్తుంది. అందరూ కూడాను ఇక్కడ దర్శించి ఇక్కడ భగవంతుని యొక్క ప్రసాదాలు స్వీకరించడమే కాకుండా భగవంతుడిని కృష్ణుడిని పూర్ణ పురుషోత్తముడిగా, అంటే ఆయనని అనేక రకరకాలుగా మన అపోహలతో కాకుండా జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్తాదేహం పునర్జన్మనైతి మామైతి సోర్జనం. భగవంతుడు చెప్తున్నాడు కృష్ణుడే స్వయంగా, నా జన్మ మరియు కర్మల యొక్క దివ్యత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నటువంటి వాడు ఈ భౌతిక దేహం వదిలిన పిమ్మట మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రాడు అని. సో ఆ విధంగా భగవంతుడి గురించి భగవద్గీత ద్వారా ఆయన గురించి శ్రవణం చేసి ఆయన్ని కనుక సరిగా అవగాహన చేసుకోగలిగితే ఇంతకు మించినటువంటి తత్వం కానీ పూర్ణత్వం కానీ మరి ఇంక వేరే ఎక్కడ కూడా లభించదనే విషయం మనకు అర్థమవుతుంది. బ్రహ్మాండంలో చెడుని పారద్రోలి ధర్మాన్ని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశ అవతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం అని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ద్వాపర యుగంలో శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున కంసుని చెరసాలలో దేవకి వసుదేవులకు శ్రీకృష్ణ భగవానుడు జన్మించారని అన్నారు. ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమిగా, కృష్ణ జయంతిగా, గోకులాష్టమిగా దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. జిల్లా ప్రజలు ఉపవాస దీక్షలతో, ఇళ్లలో ఊయల సంకీర్తనలతో, ఆలయాలలో అష్టోత్తర సహస్రనామ పూజలతో శ్రీకృష్ణ భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి ఉట్టి తదితర సంప్రదాయ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొని జీవితంలో సకల శుభాలు పొందాలని కోరుతూ జిల్లా ప్రజలకు శ్రీకృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమిని పురస్కరించుకొని గోపాలనగర్లోని శ్రీ గోపాలకృష్ణ భగవాన్ దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని భగవంతుని ఆశీస్సులు పొందారు. శ్రీకృష్ణ భగవానుని తులసి దళాలతో అలంకరించారు. కార్యక్రమాన్ని దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నిమ్మకాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం 7 గంటలకు శ్రీకృష్ణుడికి ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణం వందే జగతు. అన్ని వర్గాల ప్రజలకి భక్తులకి గోకుల శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని, శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయం ప్రతి ఒక్కరికి పండరీపురంలో కానీ స్వామివారి తాకిరించినట్లుగా, శ్రీశైలంలో స్వామివారిని తాకిరించినట్లుగా ఇక్కడ ప్రతి స్వామివారి జన్మదినమున ప్రతి వారి అన్ని వర్గాల భక్తులకి స్వామివారిని స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం మా పూజారులు అవకాశం కల్పించారు. అలాగే కమిటీ వాళ్ళు కూడా ఓకే అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలాభిషేకం చేసుకునే అవకాశం, ఒంగోలులో స్వామివారిని తాకే అవకాశం ఒక ఒంగోలు గోపాలకృష్ణ దేవాలయంలో జరుగుతున్నది. అది స్వామివారి పుట్టినరోజునే. ఇకపోతే ఈరోజు సాయంకాలం 8 గంటలకి
విద్యుత్ దీప కాంతులతో ఉట్టి మహోత్సవం జరుగును. ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు, ఉన్నతాధికారులు, పట్టణంలోని ప్రముఖులందరూ వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు. 27/8/2024 మంగళవారం ఉదయం స్వామివారికి కళ్యాణం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవాని వారికి స్వామివారికి కళ్యాణం, తదనంతరం ఊరేగింపు, అన్న సంతర్పణ జరుగును. కావున వేలాది భక్తులుగా స్వామివారి సేవలో పాల్గొని ఈ సదావకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క కుటుంబాలు నిండుగా హ్యాపీగా ఉండాలని ఈరోజు మన యొక్క గోపాల్ నగరంలో విచ్చేసి ఉన్న శ్రీ కృష్ణుడి ఆలయం నందు మరి అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమం మరి నెరవేర్చడం జరుగుతుంది. మరి ఈరోజు మరి సాయంత్రం స్వామివారిది అంగరంగ వైభవంగా మరి ఉట్టి కార్యక్రమం, అలాగే 27వ తారీఖున ఉదయం 7 గంటలకు స్వామివారిది సత్యభామ రుక్మిణి సమేత శ్రీకృష్ణుడి పరమాత్ముడిది మరి అంగరంగ వైభవంగా మరి కళ్యాణము, అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా భక్తులందరికీ కోరుకుంటూ ఆ యొక్క శ్రీకృష్ణుడి పరమాత్ముడిది కరుణాకటాక్షాలు అందరికీ పొందుతూ మరి ఏ ఇబ్బందులు ఏ ఆటంకాలు లేకుండా మనం అందరం సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ కృష్ణుడిని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో సనాతన ధర్మం గురించి తెలియజెప్పి భావి భారత పౌరులుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సంస్కార భారతి కార్యక్రమాలను నిర్వహిస్తుందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా కోటిస్ మాల్ వద్ద కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. राजा वचनमग्रवे वत्सैताम्बाण्डपुत्राणाम् आचार्यमहतीं दुवदपुत्रेण तव शिष्येन भीमता अत्र शूला महेश्वास తల్లిదండ్రుల మాటను జవదాటని కుమారుడిగా శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడిగా తన లీలలను ప్రదర్శించారని అన్నారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించే ఉద్దేశంతో సంస్కార భారతి పండుగలకు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాలను తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్కార భారతి జిల్లా ప్రముఖ్ పత్తి రంగమన్నార్ అన్నారు. సంస్కార భారతి నిర్వహించే కార్యక్రమాలు సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా ఉన్నందున తమ సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు కోటిస్ మాల్ అధినేత కోటి సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఓరియంటల్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ చలపతిరావు, హెడ్ మాస్టర్ పద్మావతి, రవి పి సురేష్, సంస్కృత పండితులు ఆనంద్, విహెచ్పి జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, జంధ్యం రాధా రమణగుప్తా తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ పోటీలు నిర్వహించారు. కోలాట ప్రదర్శన అలరించింది. పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. కృష్ణ వేషధారులతో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచానికి భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం. ఆ సందర్భంగా సంస్కార భారతి మరియు కోటి షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలందరి సహకారంతో చక్కగా జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరపున, మా షాపింగ్ మాల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంస్కార భారతి అఖిల భారత స్థాయిలో వివిధ శాఖల్లో ఈ కృష్ణాష్టమి సందర్భంగా 4 రోజుల నుంచి మరి ఒక 4 రోజుల వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒంగోలులో ఈరోజు కోటిస్ మాల్ అధినేత శ్రీ కోటి సూర్యనారాయణ గారి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పిల్లలు కృష్ణ వేషధారణలో పోటీలో పాల్గొని మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటి చిన్నారుల్లో సంస్కారం
తెలియజేయాలనే ఉద్దేశంతో సంస్కార భారతి అన్నటువంటి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని శ్రీకారం చుడుతూ నేటి విద్యార్థుల్లో దైవభక్తే కాకుండా దేశభక్తిని కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో చిన్నతనం నుంచే సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకి రూపొందించడం జరుగుతుంది. అలానే సనాతన ధర్మం, హిందుత్వం గురించి కూడా పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క బాల్యంలో చేసినటువంటి ఆయన లీలల ద్వారా ఆ విద్యార్థులకు ఒక గొప్ప సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. దైవం మానుష రూపేణ అని ఏ విధంగా అంటామో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అటువంటి దశావతారాల్లో ఒక పరిపూర్ణమైనటువంటి అవతారంగా ముఖ్యంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలనే ఉద్దేశంతో అవతరించినటువంటి వాడు. మనకి భగవద్గీతని, ఈ లోకానికి భగవద్గీతని అందించినటువంటి కృష్ణం వందే జగద్గురుం ఆయన జయంతి వేడుకలని ఆయన కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించుకోవడం గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమానికి ఊతం ఇచ్చినటువంటి వారు కోటి సూర్యనారాయణ గారు, వారికి కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తారు. 4 వేదాల సారం ఉపనిషత్తులని కొప్పోలు ఫణిరాజు అన్నారు. రమణ ఆధ్యాత్మిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫణిరాజు కఠోపనిషత్తుపై ప్రసంగించారు. కఠోపనిషత్తు ఆధారంగా నచికేతుడు చరిత్రని, రమణ మహర్షి సందేశాన్ని, కృష్ణతత్వాన్ని 2 అనుసంధానం చేసి ప్రసంగించారు. 108 ఉపనిషత్తుల సారాన్ని దశోపనిషత్తులుగా ఆదిశంకరులు వ్యాఖ్యానించారు. దానిలో కఠోపనిషత్తు ప్రథమ స్థానాన్ని సంతరించుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ ఆధ్యాత్మిక కేంద్రం అధ్యక్షులు కొప్పోలు హనుమంతరావు, డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, గుడ్లూరు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఉపనిషత్తులో సారాన్ని తీసుకునే రమణ మహర్షి గారు అంటే ఏం చేశారన్న విషయాన్ని మనం ఒక్కొక్క శ్లోకాలతో లోపలికి వెళుతూ మాట్లాడుకుంటుంటే ఈ విషయాలని మనకు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కఠోపనిషత్తు అనే విషయాన్ని చెప్పడంలో మనకి ఒక కథ రూపంలో చెప్పబడుతుంది. వాజశ్రవుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన ఒక గొప్ప యజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞం చేయాలంటే ఏం చేయాలంటే తనకున్న సర్వస్వాన్ని దానం చేసేయాలి. తనకున్న సర్వస్వాన్ని దానం చేయడమే ఒక యజ్ఞం. ప్రతి పదానికి ఎట్లా ఉంటాయంటే వీటిలో ఈ మనకు ఉపనిషత్తుల్లో ఆ మంత్రాలు అంటాం, శ్లోకాలు కాదు, వీటిని మంత్రాలు అంటాం. ఈ మంత్ర అర్థాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి చెబుతున్నాడు వాజశ్రవుడు, ఈ అనంతమైన వేదరాశి శబ్ద రూపంలో ఉంది. అందులో దాన్ని రకరకాలుగా మనకి రామాయణంలో కొత్త కథలు కలిగించినట్టు, పదాలు మార్చినట్టుగా, భారతంలో కొత్త కథలు పెట్టినట్టుగా మార్చడానికి కుదరలేదు. కారణం ఏంటంటే ఈ వేదాలు శృతులు, ఒక స్వరం, ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. పొరపాటున అక్షరం మార్పు వచ్చినా మొత్తం అర్థం పోతుంది. అందులో తాగడానికి వీల్లేదు. అందులో ఎవరు దేవి ప్రయోగాలు చేయరు, ఉన్నట్టుగానే వచ్చాయి. మనకి దాదాపుగా మనకి 400వ శతాబ్దం BC ఆ కాలంలో వీటన్నిటి గ్రంథస్థం చేయడం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా బండ్లమెట్టులోని శ్రీకృష్ణ భగవానుని ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఐశ్వర్యనగర్ రామాలయ వీధిలోని భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని భక్తులు పెద్ద ఎత్తున కృష్ణ భగవానుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పి ప్రవీణ్, సెక్రటరీ మురళీ మోహన్ మాట్లాడుతూ సాయంత్రం 7 గంటలకు ఓంజల్ సేవ అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం పల్లకీ సేవ ఉంటుందని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచన గురించి ప్రవచనం తదుపరి 7 గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఐశ్వర్యనగర్ రామాలయం వీధిలో వేంచేసి ఉన్న భగవాన్ మురళీకృష్ణ మందిరంలో 3 రోజులు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముందుగా 25వ తారీఖు అభిషేకంతో మొదలుపెట్టుకొని సాయంత్రం కోలాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు అనగా 26వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక దర్శనము, స్వామివారికి తులాభార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా మనము ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించబడుతుంది. తదుపరి 7 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం, తదుపరి 8 గంటలకు పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుంది. రేపు ప్రత్యేకంగా 27వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక రుక్మిణీ కళ్యాణం నిర్వహించబడుతుంది. రుక్మిణీ కళ్యాణం అనంతరం స్వామివారి ప్రసాదంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కావున ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలకు అన్నిటికీ కూడా హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అన్నదాతలు రసాయన ప్రయోగశాల నుంచి వ్యవసాయాన్ని బయటికి తెచ్చి సేంద్రియ సాగుపై మొగ్గు చూపాలి. సేంద్రియ విధానం ద్వారా వచ్చే ఫలితాలను శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నప్పటికీ ఆ దిశగా ఆశించిన స్థాయిలో అడుగులు పడడం లేదు. ప్రకాశం జిల్లాలోనూ సేంద్రియ సాగు మొదలైంది. అయితే రైతులు ఈ సాగు పట్ల పూర్తి స్థాయిలో మొగ్గు చూపలేదు. ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజా ఉద్యమంగా చేపడితేనే ఫలితాలు వస్తాయని వ్యవసాయ రంగ నిపుణులు చెప్తున్నారు. రసాయన ఎరువులను వాడకపోతే దిగుబడి తక్కువగా వస్తుందని తప్పుడు అభిప్రాయంతో రైతులున్నారని చెప్తున్నారు. సీజన్లోని ఎరువులు, పురుగు మందుల వాడకం విపరీతంగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువులు వాడకం వల్ల మేలు జరుగుతుందని అభిప్రాయం రైతుల్లో ఎంతో బలంగా ఉంది. రైతులు చిన్న కమతంలో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాలి. ఫలితాలు చూసిన తర్వాత విస్తరించాలి. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక కథనం. హరిత విప్లవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో భారీ మార్పులు సంభవించాయి. దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. నూతన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో రైతులు ఏడాదికి 2-3 పంటలను సాగు చేయడం ప్రారంభించారు. అందుకోసం రసాయన ఎరువులను విరివిగా వాడడంతో పంట పొలాలు నిస్సారంగా మారుతున్నాయి. పురుగు మందుల పిచికారీ విపరీతంగా పెరిగి పంటల ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు చేరి మానవుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం సేంద్రియ సాగు విధానం. నేడు ప్రపంచంలోని చాలా దేశాలు సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నాయి. వాటి ఉత్పత్తులనే వాడాలని ప్రజలకు సూచిస్తున్నాయి. ఇండియాలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాయి. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఏటా సేంద్రియ సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27.80 లక్షల హెక్టార్లలో సేంద్రియ విధానంలో పంటల సాగు అవుతున్నాయి.
దేశంలోని నికర సాగు భూమి సుమారు 14 కోట్ల హెక్టార్లలో ఇది దాదాపు 2% సమానం. మన దేశంలో సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాలు ఈ సాగులో ముందున్నాయి. సిక్కిం పూర్తి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా ప్రసిద్ధికెక్కింది. విస్తీర్ణం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర అధిక వాటాను కలిగి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 76,000 హెక్టార్లలో ఈ సాగు చేపట్టారు. ఇది దేశంలో ఉన్న మొత్తం సేంద్రియ సాగు భూమిలో 27% పైనే. దేశవ్యాప్తంగా సాగవుతున్న భూమిలో ఈ 3 రాష్ట్రాల్లోని విస్తీర్ణమే సగం కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ రైతులు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే. నూనె గింజలు, టీ, కాఫీ, పండ్లు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు దేశంలో ఎక్కువగా పండుతున్నాయి. మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి నష్టం లేకుండా సాగు చేయాలంటే సేంద్రియ విధానమే మార్గం. ఈ విధానం నేలను సజీవంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మొక్కలు, జంతు వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తారు. పచ్చి రొట్ట, ఆవు పేడ, ఇతర జంతువుల వ్యర్థాలు, కంపోస్టు ఎరువులను పంటలకు వాడతారు. పైర్లను ఆశించే చీడలు, క్రిమికీటకాల నివారణకు ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారైన ద్రావణాలను పిచికారీ చేస్తారు. ఈ విధానంలో అంతర లేదా బహుళ పంటలను సాగు చేస్తారు. పంట మార్పిడి తప్పనిసరిగా ఉంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ సేంద్రియ సాగు కేంద్రం దేశవ్యాప్తంగా సేంద్రియ సాగు ప్రాజెక్టును చేపట్టింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం, విత్తన ధృవీకరణ సంస్థల గుర్తింపు, ఉత్పత్తుల ప్రమాణాల పెంపు, సేంద్రియ వ్యవసాయం, మార్కెటింగ్ను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. వ్యవసాయ రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగటానికి తోడు చీడపీడల ఉధృతి అధికమవుతుంది. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. సేంద్రియ సాగు వల్ల పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుంది. పంటలకు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ఉత్పత్తులు అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ఆహార ఉత్పత్తి పద్ధతిగా మాత్రమే చూడకూడదు. స్థిర వ్యవసాయానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు దోహదపడే విధంగా గుర్తించాలి. ఎడారీకరణ, వాతావరణ మార్పు కారకాల ప్రభావాన్ని తగ్గించే సాధనాల్లో ఒకటిగా భావించాలి. సేంద్రియ సాగులో విత్తన ఉత్పత్తుల ధృవీకరణ అనేది చాలా కీలకం. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ అవేడా గుర్తింపు ఉన్న 32 సంస్థల ద్వారా ధృవీకరణ జరుగుతుంది. సేంద్రియ పంటలు విస్తరిస్తూ ఉండటంతో ఇవి ఏమాత్రం సరిపోవటం లేదు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా మరిన్ని ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. సేంద్రియ ఉత్పత్తులు అధిక ధరలు పలకాలంటే ధృవీకరణ అవసరమని, ఇందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రయోగశాలను ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ప్రకటించారు. నాణ్యమైన ఉత్పత్తులతోనే ఎగుమతులకు అవకాశం ఉంటుంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రోత్సాహకాలను అందించాలి. మద్దతు ధరలపై భరోసా కల్పించాలి. దేశీయంగానూ మార్కెటింగ్ అవకాశాలు విస్తృతపరచాలి. భారత్లో అధిక శాతం చిన్న కమతాలు కావడంతో ఎక్కువ మంది రైతులు సేంద్రియ సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం కష్టంగా ఉంటుంది. వారికి ప్రభుత్వాలు అండగా నిలవాలి. సాగు తొలినాళ్లలో కొంతమేర దిగుబడులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైతులకు రాయితీలు కల్పించాలి. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మస్తాన్ దర్గా సెంటర్లోని కృష్ణ మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వయంగా భక్తుల స్వహస్తాలతో అభిషేకం చేయించుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది. కోలాటం చేసిన కళాకారులకు ఆలయ నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Thank you.
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఒంగోలు నవోదయ విద్యాలయ సమితిలో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేశారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి, నవోదయ ప్రిన్సిపల్ వికే గీతాలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ సి శివరాం క్రీడాకారులు పాల్గొన్నారు. లక్కీ సూపర్ ట్రాక్స్ ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రేడియో రూమ్ ఆవరణలో జరిగిన ట్రాక్ సినీ సంగీత విభావరి అలరించింది. సీనియర్ గాయని లక్ష్మీ తులసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తులసి కోటేశ్వరరావు, పురాణం సుబ్రహ్మణ్యం, అంజుస్వామి, జయగోపాలరావు, కృష్ణమోహన్, ఎస్కే వలి, బుర్రా శివప్రసాద్, పివి శేషగిరిరావు, ఆకుల శ్రీను, విజయ్ కుమార్ తదితరులు పాటలు పాడి అలరించారు. చీమకుర్తిలో శ్రీకృష్ణుని స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి వేద పండితులు నమక చమక మంత్రాలతో ప్రాతకాలం నందు స్వామివారికి అభిషేకం, పంచామృతాభిషేకాలు, చందన పరిమళ అలంకరణ గావించారు. తదుపరి స్వామివారికి వెన్న నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చీమకుర్తిలో ఇసుకవాగు ప్రాంతంలో వేయించేసినటువంటి కృష్ణాష్టమి దేవస్థానం నందు ఈరోజు
స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం ఉన్నది. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా విద్యుత్ దీపకాంతులతో అలంకరించినటువంటి వాహనంపై ఊరేగింపుకు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపా కటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీ సత్యానస్లో నేటి మాట. నీ ప్రయత్నంలో లోపం లేకుంటే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. నువ్వు ప్రయత్నమే చేయకుంటే నిన్ను ఎవరూ పట్టించుకోరు. న్యూస్ అంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.